నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పి నిదానంగా వినండి. మీ దారి మీరు సరిచేసుకోండి. అంటే ఏంటో తెలుసా, చక్కగా మీరు చేసే పని పాటల్లో ఒక అడుగు ఈ జ్యోతి సాక్షి చెప్తున్నాను చూడండి. జ్యోతి సాక్షి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది వేదాంతం కల్పించుకొని చెప్పేది మాత్రం కాదు, వేదార్థం అంటే నిజం, నిప్పు లాంటి నిజాన్ని చెప్తున్నాను ఈ అగ్గి సాక్షిగా. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో చేస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ముందు జాగ్రత్త అంటే మనము ప్రతి ఒక్కరిని నమ్మి మనం వాళ్ళ మీద భరోసా పెట్టమాకండి. మీ వంతు మీరు చేసుకునే విధానం చూసుకోండి. అంటే వ్యాపారం చేసేటప్పుడు ఒకరి మీద భారం పెడతారు, అలా పెట్టమాకండి. అది ముంచుతారో తెలుస్తారో ఎవరికి తెలియదు, భగవంతుడికి తెలియదు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, కాదు స్వామి మేము ఎన్నాళ్ళు మట్టు చేస్తున్నాము కానీ మాకు ఎక్కి రావటం లేదు, కాదు దానయ్య గారు, కాదు సిద్ధాంతి, కాదు పూజారి అని ఎవరైనా ఫోన్ చేయాలంటే చేయండి. మీ కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి, పిల్లలకు కానీ మీకు విడబాట్లుగా ఉంటూ ఉంటాయి, అర్థమైందా? అలాంటివి మనకై మన పుట్టినవి కాదు, దుష్ట శక్తులతో సేవించే వర్క్ అన్నమాట ఇది. అలాంటిది చాలామంది దెబ్బ అవుతూ ఉంటారు. ఏంటోలే మనకు విధిరాత అనుకుంటారు. విధిరాత కొంత ఉంటుంది, అంత ప్రబలిగా ఉండదు. విడిపోవటం, పారే పిల్లలు విడిపోవటం అనే కాడికి ఉండదు ఎప్పుడు, అర్థమైందా? ఏదన్నా గాలి ధూళి ఏదన్నా మాకేదో చేశారండి అన్నా కూడా ఎలాంటి అనుమానాలు కలిగినా ఎమ్మటి నాకు ఫోన్ చేయండి. ఒక్కొక్క గృహం కొన్నాక ఒక్కొక్కరు పైకి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కొక్క స్థలం కొన్నాక వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ మంచి కోసమే, మీ కుటుంబం కోసమే ప్రతి గ్రామం ఊరు పేరు మీద సహా కూడా చెప్తున్నాను. మీ బాలికలతో సహా, వాళ్ళ నేములతో సహా, బాలులతో సహా, వాళ్ళ నేములతో సహా మొత్తం చెప్తున్నాను. చక్కగా మీరు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ప్రకారం మనం చల్లగా మనం నోటెమ్మటి ఒక అబద్ధం లేకుండా ఒక నిజాలు పలికేసి మన వంతు మనం దైవశక్తి చేసుకున్నారనుకోండి, అదే మీకు సకల దేవతల అనుగ్రహంతో మీరు ముందుకు నడుస్తూనే ఉంటారు. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అలాగే నా వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అట్లాగే నా ఛానల్ బాగా ప్రపంచాన్ని అందిస్తున్నారు మీరు. మీ ఛానల్ ఇంకా పైగా కోరుకుంటున్నాను. అలాగే నాకులాగా పెట్టేవాళ్ళు కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటారు చాలామంది, వాళ్ళు కూడా పచ్చగా చల్లగా ఉండాలని కోరుకున్నాను. అలాగే బోనం పాటలు చాలా చాలా అమూర్తంగా పాడుతారండి. మంగ్లీ గారు మా కుటుంబ తరఫున వందనాలండి మీకు. అయితే అలాగే బిత్తిరి సత్యబాబు గారు కూడా చాలా అన్యోన్యంగా చాలా చక్కగా పాడుతున్నారు. మా కుటుంబం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మధుప్రియ గారు కూడా చాలా ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులతో బాగా పాడుకుంటున్నారు. అలాగే మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. మీరు ఇలాగే ఇంకా బోనం పాటలు పాడి ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై నాగు, జై తల్లి మదాకి జై. అలాగే నా తల్లి హెచ్చమ్మ గారు, నా తల్లి రత్తయ్య గారు పాప భూమి పెంచాలని కోరుకున్నాను. జై నాగు, జై నాగు, జై తల్లి, జై మాతా. ఓం భగవతే నమః, లోకేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ. జై తల్లి, జై మాతా. జై నాగు, జై మాతా. జడల చుట్టూ ఈరబోసి మంకాలి సింహములే పైకి లేచి, జడల చుట్టూ ఈరబోసి సింహములే పైకి లేచి, ఉరికేటి రక్కసులను మంకాలి దుర్గాపట్టి నరికినావు. అరే ఉరికేటి రక్కసులను మంకాలి దుర్గాపట్టి నరికినావు. తల్లి మంకాలమ్మ కళ్ళు కొండాలమ్మ, తల్లి మంగళమ్మ నీకు కళ్ళు కొండాలమ్మ.
జల జుట్టు ఈరబోసి మంకాలి సింహములే పైకి లేసి గుడ్లు ఎర్ర చేసి మంకాలి గాండ్రించి పులిలాగా అరిసి అగో నల్ల గుడ్లు ఎర్ర చేసి మంకాలి నరికేసినావు కలిసి రక్కసులాను మంకాలి ఎగిరేసి నరికేసినావు పాలమ్మ సింహములే పైకి లేసి దివ్య దృష్టితోని ఆకాశానికి చాపి దివ్య దృష్టితోని చూసి మంగాలి నోరాకాశానికి చాపి తప్పిపోయిన రక్కసుల మంకాలి చప్పారించి మింగినావు అరే తప్పిపోయిన రక్కసుల మంకాలి చప్పారించి